హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ వచ్చేసి నేనైతే ఈ రెసిపీ అయితే చేశాను. ఇది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, చాలా టైమ్స్ చేశానండి. కానీ ఈ ప్రాసెస్లో మాత్రం ఎప్పుడూ చేయలేదు. చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుందండి. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి. చిన్న మిస్టేక్ కాదండి, చాలా పెద్ద మిస్టేకే జరిగింది. నేను కుకింగ్ చేస్తుంటే వీడియో తీసింది మా బ్లెస్సీ గాడండి. చాలా పెద్ద మిస్టేక్ అయితే చేసింది. అసలు నేను మెయిన్ రెసిపీ వేసిందే మాత్రం ఆ వీడియో మాత్రం స్కిప్ చేసిందండి. వీడియో తీసిందనేసి అయితే చెప్పింది. నేను వీడియో తీసిందిలే అనుకొని నేను ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆ వీడియో మాత్రం లేదండి, మిగతా అన్ని వీడియోస్ ఉన్నాయి. కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానండి. నాకైతే మస్తు కోపం అయితే వచ్చిందండి. అసలు చాలా ఏడుపు వచ్చేసింది. ఏంది అసలు నేను రెసిపీ చేసినప్పుడు ఏది మెయిన్ అదే లేకుండా వీడియో తీసిందనేసి అయితే మా బ్లెస్సీ గారిని అయితే చెడాబడ తిట్టేసి నేనైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. కానీ నేనైతే మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. నేను ఏం మిస్ అయ్యాననేది మీకు క్లియర్గా చెప్తాను. అది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు జున్ను చేసినా బెల్లంతో చేస్తాను కదా, ఈసారి పంచదారతో అయితే చేశాను. నా తెలివంతా ఉపయోగించి చాలా ఆలోచించి పంచదారతో అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కానీ నేనైతే 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. అందులోకి అయితే 250 ml 550 ml అయితే జున్ను పౌడర్ అయితే తీసుకున్నాను. నేనైతే కామధేను జున్ను పౌడర్ అయితే వేసుకున్నానండి. ఆ వీడియోనే మా బ్లెస్సీ పాప అయితే స్కిప్ చేసింది. నాకైతే చాలా మస్తు కోపం వస్తుందండి. ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చాలా కోపం వస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. కానీ మనమైతే 2 ప్యాకెట్స్ అయితే కామధేను జున్ను పౌడర్ అయితే వేసుకున్నాను. ఉండలు కట్టకుండా ఈ విస్కర్తో అయితే మనమైతే తిప్పుకోవాలి. అందులోకి స్వీట్‌కి తగినంతగా పంచదార అయితే వేసుకోవాలండి. నేనైతే పంచదార వేసి విస్కర్‌తో అయితే కలుపుకున్నాను. నేను ఎప్పుడూ కూడా బెల్లం అయితే వేస్తానండి. ఈసారి బెల్లం వేయకుండా పంచదార అయితే యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. బెల్లం బదులు పంచదార వేశాను కదా, టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే మిరియాల పొడి, అలాగే పావు స్పూన్ అయితే యాలకుల పొడి అయితే వేశాను. వేసి అందులోకైతే చిటికెడైతే సాల్ట్ అయితే వేసుకొని కలిపి పక్కనైతే పెట్టుకున్నాను. ఆవిరైతే పట్టించుకుందాము. జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద అయితే పెద్ద గిన్నె అయితే పెట్టాను. అందులో 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత జున్ను ప్రిపేర్ చేసుకున్న గిన్నెనైతే పెద్ద గిన్నెలో అయితే పెట్టి దానిపైన ప్లేట్ అయితే పెట్టాను. మరొక ప్లేట్ అయితే దాని పెద్ద గిన్నె పైన కూడా పెట్టి ఒక 20 నిమిషాలు అయితే మనమైతే ఉడికించుకోవాలండి. ఆవిరి పైన మనమైతే జున్ను అయితే ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను ఉడికించుకున్నాను. ఇక్కడైతే నేనైతే జున్ను అయితే చెక్ చేస్తున్నానండి. 20 నిమిషాలు అయితే అయ్యింది. జున్ను ఉడికిందో లేదో అనేసి అయితే ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను. జున్ను పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అయ్యిందండి. ఇక్కడైతే నేను ఫోర్క్‌తో అయితే చెక్ చేస్తున్నాను. ఫోర్కు మనం ఇలా కూర్చినప్పుడు ఫోర్క్‌కి ఏది అంటకుండా నీట్‌గా వస్తే మనకు జున్ను అనేది ప్రిపేర్ అయినట్టే. నాకైతే ఇక్కడ జున్ను అయితే ప్రిపేర్ అయ్యింది. ఇంకా నేనైతే ఒక 5 నిమిషాలైతే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. 20 నిమిషాల తర్వాత జున్ను అయితే ప్రిపేర్ అయ్యిందండి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ అయితే అయ్యింది. ఇదైతే మనమైతే 1 ఆర్ 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుందాము. 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత మనము కొంచెం కూల్ అయిన తర్వాత కట్ చేసుకుందాము. కట్ చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందనేది చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు బెల్లంతో చేస్తాను కదా, ఈసారి పంచదారతో చేశాను. టేస్ట్ మాత్రం బెల్లం కన్నా పంచదారతో చేసిన టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. జున్ను అంటే నాకు ఫేవరెట్ అండి. చాలా ఇష్టం అనమాట. ఇంకా జున్ను ఎప్పుడూ బెల్లంతో చేస్తున్నాను కదా, ఈసారి పంచదారతో చేద్దామనేసి అయితే ట్రై చేశాను. కానీ టేస్ట్ మాత్రం వచ్చిందండి. ఆహా! నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా కాకపోతే మనకి షుగర్ కన్నా బెల్లమే హెల్తీ అనమాట. ఇక్కడైతే నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కట్ చేసుకొని మనకైతే చాలా కేక్ లాగా చాలా గట్టిగా అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, జున్నయితే గడ్డలాగా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ ప్రాసెస్‌లో అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. జున్ను పాలు లేకుండా కూడా జున్ను అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది.
జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. నేను 1 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నానండి. ప్యాకెట్ మిల్క్ కానీ, కేంద్రంలో మిల్క్ కానీ ఏదైనా వాడొచ్చు. నేనైతే ఈసారి కేంద్రం మిల్క్ అయితే వాడాను. అందులోకైతే 550 ఎంఎల్ అయితే కామధేను జున్ను పౌడర్ అయితే వేసుకున్నాను. అందులోకి స్వీట్‌కి తగినంతగా చక్కెర అయితే వేశానండి. యాక్చువల్‌గా అయితే బెల్లం వేస్తాను ఎప్పుడు. ఈసారి అయితే చక్కెర అయితే వేశాను. అందులోకి ఇలాచీ పౌడరు అలాగే మిరియాల పొడి వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఆవిరైతే పట్టించాను. ఈ విధంగా మనకు జున్ను అయితే ప్రిపేర్ అయ్యింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.